నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దానికి కూడా నేను మీడియాలో చెప్పా, కరెక్ట్. మే 14వ తారీఖు నేను చెప్తానని చెప్పాను. దీని మీద దాదాపు కిషోర్ గారికి కూడా నేను మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. కిషోర్ గారు ఆరోపణ చేసినప్పుడు నేను అప్పుడే స్పందించవచ్చు. నేను ఎందుకు స్పందించలేదంటే కూడా ఎన్నికలు ఉన్నాయి. నేను దాని మీద మాట్లాడిన దగ్గర నుంచి ఇక దాని మీదనే డిస్కషన్ పోతుందని ఇది చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, గాదర్ కిషోర్ గారికి చెప్తున్నా. గాదర్ కిషోర్ గారు ఒక్కరే మాట్లాడింది అనుకుంటా ఆ విషయం మీద. వారికి చెప్తున్నా, వారిని అడుగుతున్నా, ఏమన్నా ఉంటే ఇప్పుడు రండి, మీడియా కూర్చుందాం, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఆ రోజు నేను స్పందించకపోవడానికి మరో కారణం చెప్పండి. ఓటర్లందరూ ఇంత పెద్ద ఎత్తున టర్న్అవుట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించబోతున్నారని మాకున్న సమాచారం. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు, పోలీసులు, అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.